నబిల్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు బ్రో. షేర్ నబిల్ సూపర్ ఆడుతున్నారు బ్రో. నబిల్ షేర్ లాగా ఆడుతున్నారు. కొంచెం వేరే వాళ్ళు వచ్చి ఇలా చెప్పినప్పుడు కొంచెం డౌన్ అవుతారు తప్ప నబిల్ చాలా క్లారిటీ ఉంది. అఫ్ కోర్స్ టాప్ 5లో ఉంటారు. ఐ విష్ గుడ్ ఫర్ నబిల్. అండ్ కొన్ని టైంలో ఇరిటేట్ అయ్యేది, ఎందుకంటే సీరియస్గా ఏమైనా గొడవ పడుతుంటే దాంట్లో ఒక జోక్ చెప్పేవారు. అది కొంచెం యాజ్ ఎ పర్సన్ ఈజ్ వెరీ హానెస్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ వెరీ జోవియల్ పర్సన్. ఐ లైక్ హిమ్. తేజకి నామినేషన్ పాయింట్ ఒక మినిట్ నాకు గుర్తు చేసుకుంటా అది ఏంటని. అది నేను కంప్లైంట్లో రాసిన కదా, లైక్ నువ్వు యాజ్ ఎ ప్లేయర్ నువ్వు మంచిగానే ఉన్నావు, బట్ హానెస్ట్గా లేవు అంటే నీకు తెలుసు నువ్వు మిస్టేక్ చేసావని, బట్ అయినా కూడా నువ్వు కొంచెం అదే నామినేషన్ పాయింట్ అదే. బట్ యాజ్ ఎ ప్లేయర్ హీఈస్ వెరీ గుడ్. నాకు అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక తెలివి ఉన్నవాడు ప్లేయర్, మైండ్ గేమ్ మంచిగా ఆడతారని అనిపించిందే తేజను చూసి యాక్చువల్లీ నేర్చుకున్నా బిగ్ బాస్ ఇంట్లో నేను. ఓన్లీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మంచి ప్లేయర్. మైసూరు నిఖిల్ వస్తారంటే ఖండితం తీసుకెళ్తా మైసూరు. ఏంటి బ్రో అర్థం కాలేదు. ఎలిమినేట్ అయినప్పుడా? అంటే చాలా సార్ ఇచ్చింది, సో గుర్తులేదు నాకు కరెక్ట్గా. చెప్పండి విష్ణుప్రియ అది ఏమైందంటే యష్మి దగ్గరగా ఉంది, పుష్ చేయడానికి ఈజీ. విష్ణు చేయొచ్చు, బట్ ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు బయటకి, తర్వాత విష్ణు యష్మి ఉన్నారు. యష్మి నా దగ్గర ఇక్కడ వచ్చింది, సో ఈజీ అయింది పుష్ చేయడానికి. తర్వాత విష్ణు దగ్గర వెళ్ళిన తర్వాత విష్ణు పుష్ చేసి టఫ్ ఫైట్ చాలా. నార్మల్ గా ఫిజికల్ టాస్క్లు అబ్బాయిలతో ఆడినప్పుడు వేరే ఉంటది, మీరు విష్ణు గారు ఆడినప్పుడు మాత్రం వేరేలా ఉంటది. ఎంజాయ్మెంట్ ఏం లేదు అక్కడ, సీరియస్ రైవల్రీ ఏం లేదు కదా, సో అది ఫన్లోనే అంటే అమ్మాయి కదా, సో కొంచెం స్లోగానే పుష్ చేసిన. అక్కడ మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు తెలుసు. అక్కడ ఇద్దరు ఫేవరెట్, బట్ యష్మి కొంచెం క్లోజ్ అనిపించింది. లైక్ అది గేమ్ బ్రో, గేమ్లో అలాగే నేను గేమ్లో సంబంధం లేదు. విష్ణు ఫ్రంట్లో ఉంది కదా బ్రో, అంటే ఆ రైలు ఉంది కదా, ఆటోలో ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి పుష్ చేసారు కష్టం. అది గేమ్ అలాగే, ఎవరైనా ఒక్కరే విన్ అవుతారు కదా దాంట్లో. సేవలు అంటే ఏంటి మీ ప్రకారం? నేను ఒక 15 టైమ్స్ చెప్పిన విష్ణుకి, హోప్స్ పెట్టుకోవద్దు నా సైడ్ నుంచి. నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్గా ఒక 15 టైమ్స్ చెప్పిన, లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు, నేను కెరియర్ ఫోకస్లో ఉన్నా, నాకు ఈ లవ్ అవన్నీ సెట్ కాదు, నా క్యారెక్టర్కి సెట్ కాదు, మీరు చూసుంటారు. అది 15 టైమ్స్ ఒక క్లారిటీగా చెప్పిన విష్ణుకి. అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక 15 మెంబర్సే ఉంటాం మేము, ఒక 90 days 15 మెంబర్స్తో ట్రావెల్ అయినప్పుడు 24/7 ఒక్కరినే చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన, బయటకు వెళ్ళిన తర్వాత డీవియేషన్స్ వస్తుంది అది ఇది అని. బట్ ఆమె 1 week సైలెంట్గా అవుతుంది, ఓకే అర్థం చేసుకుంటుంది. బట్ తర్వాత
నేనేమైనా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది. బ్రో మీ ఆర్డర్లో టాప్ 5 ఎవరు బ్రో? ఒక మినిట్ సార్. మీ ఆర్డర్లో టాప్ 5 ఎవరు ఉంటారు? ఆర్డర్లోనా? నిఖిల్ ఫస్ట్, ఓకే సెకండ్ నబిల్, థర్డ్ మేబీ గౌతమ్, ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్ ఇంకెవరు ఉన్నారు అక్కడ? విష్ణు ఉన్నారు కదా, విష్ణు, ఓకే, గుండెలో విష్ణు. ఉంచేసారు మీరు, టాప్ లో పెట్టండి. బాయ్స్ గెలిచారు ఈ సీజన్ అన్న అమ్మాయి గెలిచే ఛాన్స్ ఉందా టైటిల్ విన్నర్? అమ్మాయి గెలిస్తే మంచిదే, బట్ అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు నిఖిల్ అని అబ్బాయి, సో ఈ సీజన్ అబ్బాయి గెలవాలి. సో వన్ లాస్ట్ క్వశ్చన్ అన్న, ఎనీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీరు చేస్తున్నారు? ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా, ఆల్రెడీ క్లైమాక్స్ ఉంది, ఇంకా నెక్స్ట్ ఏం సెట్ అవ్వాలి. ఇప్పుడే వచ్చాను కదా బయట, మొబైల్ ఇప్పుడే దొరికింది నాకు. సో ఫర్ యువర్ మూవీ అన్న అఫ్ కోర్స్ నిఖిల్కి ఉంటుంది నా సపోర్ట్, సీరియస్. అన్న ఇప్పుడు ఒకరు గెలుస్తారు కదా, విష్ణు నిఖిల్ గెలవాలి. గేమ్లో పునర్నవి కానీ విత్కా కానీ ఒక మీరు 9 పాయింట్స్ దగ్గర, అది కరెక్టేనా ఆ డెసిషన్ అనేది? డిసిషన్ వాళ్ళ ప్రకారం కరెక్టే, బట్ నాకు అది కొంచెం కరెక్ట్ అనిపడలేదు ఆ టైంలో. అన్యాయం జరిగింది. ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు, లైక్ వాటర్ టచ్ అవ్వలేదు, అది తెలియకుండా జరిగింది. బట్ అయినా కూడా నాది 10 ఉండేది, నిఖిల్ కన్నా 1 పాయింట్ ఎక్కువ ఉండేది. బట్ ఒక్కటి తీసి టై చేసి ఉంటే కూడా ఐ వాజ్ ఫైన్ విత్ ఇట్. బట్ నిఖిల్కి ఇచ్చారు, ఫస్ట్ ఇచ్చారు, ఐ డోంట్ నో మేబీ తగిలింది అని దీంట్లో ఇచ్చారేమో మేబీ. సో ఆ టైంలో నాకు ఐ డోంట్ లైక్ దట్. బట్ తర్వాత నిఖిల్ గెలిచాడు కదా, సో ఇట్ వాస్ ఫైన్ ఫర్ మీ, నో ప్రాబ్లం. కొన్ని సీన్స్ లో నిఖిల్ ఏమో కేజీఎఫ్ హీరో లాగా, మీరేమో యానిమల్ హీరో లాగా మాకు అనిపించింది. మీకు కూడా అదే ఫీల్ ఉందా లోపల? నిఖిల్ కేజీఎఫ్ హీరోలా కనపడలేదు నాకు, ఎందుకంటే కొంచెం ఎమోషనల్ ఉంటాడు కదా. కేజీఎఫ్ హీరో కొంచెం ఎమోషనల్ అంతా లేరు. సో నాకు ఎనిమల్ ఫేవరెట్ మూవీ నాది, సో మేబీ నాకు అలా అనిపించింది. మీకు అనిపించిందా? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నా ఫేవరెట్ హీరోనా? నా ఫేవరెట్ హీరో కన్నడలో కిచ్చా సుదీప్, తెలుగులో అల్లు అర్జున్. చూడాలి, ఫస్టే వెళ్ళాలి. సినిమా కోసం నేను ఏమైనా చేస్తా. బిగ్ బాస్ సినిమా కాదు కదా. అన్న తగ్గేదలో ఒక డైలాగ్ మీవే. తగ్గేదలే నీవో తగ్గేదే. ఓకే రెండు చేతులతో ఓకే, ఇప్పుడు ఇది కదా, ఓకే. అస్సలు తగ్గేది. నీ అవ్వ తగ్గేదలే.